సార్ ఇప్పుడు డైరెక్టర్ల పిల్లలు డైరెక్టర్లు కావాలని అనుకుంటారు, హీరోయిన్లు కావాలని అంటే ఆడపిల్లలు అయితే హీరోయిన్లు, మగ పిల్లలు అయితే హీరోలు, ఇట్లా ఆలోచన ఉంటుంది కదా. మీ పిల్లలు ఏంది సార్ ప్రొడ్యూసర్లు అయ్యారు? బాగా అడిగారు. అందరూ అనుకుంటారు ఈ మధ్య నెపోటిజం అని వచ్చింది కదా, నెపోటిజంలో ఎవరు కోరి డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్లు అవ్వాలి అనుకోరు కదా, సంపాదించాలి అనుకోవాలి. అదే కదా, అది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం ప్రొడ్యూసర్లు అనేది. బట్ అయినా వీళ్ళకి ఏంటంటే ఒక మంచి సినిమా తీయాలి, ఒక మంచి సినిమా ముందు ఒక మంచి కథ చెప్పాలి, ఆడియన్స్తో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్గా మారింది. సార్ నేను గమని ఒక ముచ్చట అడుగుతాను. నీల్మమ్మ ఇప్పుడు ఈ సినిమా చేసిండ్రు కదా, ఈ నడుమ కాలంలో ఇసుంటి చాలా చూస్తున్నాం. ఇసుంటే ఇప్పుడు ఆ బుడ్డరీలు ఇడిచిండ్రు కదా, అందులో ఫోన్లో బుడ్డరీలు ఇడిచిండ్రు, ఏమంటారు సార్, టీజర్ ట్రైలర్ రెండిట్లో ఏదో ఒకటి గది ఇడిచిండ్రు. అది చూసిన నేను ప్రాణము గజ్జుమంటది మీకు కూడా. ఎందుకంటే అమ్మ మన పూరల పరిస్థితి ఏంది, మన పూరలు ఎట్లున్నారు, ఏం కథ, ఇట్లా ఆ వయసు పిల్లలు ఉన్న వాళ్ళకి ఎవ్వరికైనా కూడా ప్రాణం ఒక్కసారి ఇట్లా గజ్జుమంటది. మన పూరలు ఎట్లున్నారు, ఇంట్లో ఎట్లుంటున్నారు, బయట ఎట్లుంటున్నారు. ఇదైతే ఆలోచన ఏ తల్లిదండ్రులకైనా వస్తుంది. ఇట్లాంటి సబ్జెక్టు నువ్వు ఎందుకు తీసుకున్నారమ్మా? అంటే ఇప్పుడు కంటెంపరీ ఫిలిం తీయాలన్నప్పుడు సంథింగ్ దట్ విల్ షాక్ ది ఆడియన్స్. అంటే ఆడియన్స్ అందరికీ ఒక షాక్ కూడా కలిగించాలి, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్ థింగ్స్ అలాగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ స్టోరీని నాన్న చెప్పగానే మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ముందు.